అసలు అర్థమే కావడం లేదు. యన్మూలో మూల పరశోహో విష్ణోర్నలాయితోర్భకః విష్ణోర్నలాయితః అర్భకః. ఈ పిల్లవాడిని చూస్తుంటే నాకేమనిపిస్తూ ఉందంటే, ఈ రాక్షస కులాన్ని అంతం చేయడానికి, రాక్షసుని సంహరించడానికి విష్ణువు అనేటువంటి గొడ్డలికి వీడు కర్రగా తయారైనడే. కంటకద్రుమహ ముళ్ళ చెట్టు ఇది. ఈ టింబర్ ఏ విధంగా ఉపయోగపడతా ఉందంటే యన్మూలో మూల పరుషోహో. కాబట్టి విష్ణువు ఈ యొక్క రాక్షస కులాన్ని నరకడానికి గొడ్డలు లాంటి వాడు. ఆ గొడ్డలికి కేవలం గొడ్డలు మాత్రమే ఉంటే నరకలేరు, దానికి కర్ర ఉండాలి. కాబట్టి నరకడానికి, చంపడానికి, కేవలం ఈ రాక్షస కులాన్ని అంతం చేయడానికి ఆ గొడ్డలికి కర్ర ఉండాలి కనుక వీడు కర్రగా ఉపయోగపడుతున్నాడు కదా అని అయ్యా వీడిని ఎట్లా కాదు శిక్షించాలంటే పాపం వాళ్ళు వెళ్ళి, ఏ మహారాజా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే మాకు ఇప్పుడే తెలిసింది ఇటువంటి లక్షణాలు ఈ బిడ్డ దగ్గర ఉన్నాయని మాకు తెలియదు, ఇప్పుడే మాకు తెలిసింది, మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము మళ్ళీ ఒక్కసారి ప్రయత్నం చేసి చూస్తాము అని ఈ చండామరుకులంటే తీసుకెళ్ళండి, జాగ్రత్తగా పెంచి తీసుకొని రండి, బిడ్డని జ్ఞానాన్ని పెంచండి, త్రివర్గములే పెంచండి అని వాళ్ళని రూములోకి పిలిపించుకొని వాళ్ళకి చెప్పవలసిందంతా ఆయన ఛాంబర్లో చెప్పి పంపించాడు. ఇక అక్కడ క్షణం వదలలేదు వాళ్ళు. ఎందుకని? ఎవరొచ్చి బోధిస్తూ ఉండారో, లేకపోతే ఇంత చెప్పాడేంటి, మనకే అర్థం కానిటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. కనుక ఒక్క క్షణం వదిలిపెట్టకూడదని. ఒకవేళ చంద్రుడు అటు పోయినా మర్కుడు ఇక్కడ ఉండేవాడు, అంతే, అస్సలు వదలలేదు. ఆ విధంగా మళ్ళీ ఒక 6 నెలలు బోధించారు. బోధించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిలిపించాడు, ఎట్లా ఉండాలి వాళ్ళు చెప్పి పంపించారు. ఎక్సలెంట్, బ్రహ్మాండంగా తయారు చేశామండి, అటువంటి అవన్నీ లేవు ఇప్పుడు, ఆ దురభిప్రాయాలే లేవు, అసలు అన్నీ మర్చిపోయాడు, మేము చెప్పినవన్నీ చక్కగా అప్పచెప్తున్నాడు, అంతే. ఏ పిల్లలన్నా మర్చిపోతున్నారు కానీ తిరిగి మరిపే లేదు, విస్మృతే లేదు, అట్లా కనపడతా ఉన్నాడు కదా. అయితే తీసుకొని రమ్మన్నాడు. ఎందుకని? గతంలో తీసుకొచ్చినప్పుడు మా హృదయం దుఃఖమయం అయిపోయింది, ఈసారైనా బిడ్డను చూసుకొని సంతోషపడతాం, తీసుకోరండి. తీసుకొని వచ్చాను, తీసుకొని వచ్చి ఎదురుగా నిలబెట్టాను. రావడమే నేరుగా వెళ్ళి తండ్రి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. పితృదేవోభవ. చాలా ఆనందం అయిపోయింది. ఎందుకని? చాలా సుగుణవంతుడిగా తయారయ్యాడని ఎత్తుకొని ఒడిలో కూర్చొని పెట్టుకొని, ఇదంతా ఉంది భాగవతంలో. అలా తల నిమురుతూ ఉంటాడు, కొద్దిసేపు నిమురి మళ్ళీ అని మూరుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, అలా పట్టుకుంటాడు, చూస్తాడు, మళ్ళీ చూస్తాడు. హిరణ్యకశిపుడు పాపం ఎంతైనా బిడ్డ కదా, వాడు రాక్షసులైతే అయ్యారు, రాక్షసులే బిడ్డ కదా ఇతను. అంత ప్రేమగా చూస్తుండి ఉంటే అప్పుడు ఈ గురువులు చాలా ఆనందపడి, పూర్వం సన్నివేశం పోయింది, ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సన్నివేశం, ఇది చాలా మనోహరంగా ఉంది అని ఒక్క మాట అన్నారు. రాజా, శిక్షించితిమి అన్యములగు పక్షంబులు మాని, శిక్షించితిమి అన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర. రక్ష అంటే రాక్షస వంశాధీశ్వర. రక్షో వంశాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలము. చక్కగా నేర్పించాము, చక్కగా మంచి శిక్షణ ఇచ్చాము, చూడండి ఎంత బాగా తయారయ్యాడో, మీరు ఇప్పుడు ప్రయత్నం చేసి పరీక్షించి చూడండి. పాపం వీళ్ళు అప్పుడు పెట్టుకోండి, నాయన బాగా చదివావా, గురువులు చెప్పేదంతా కరెక్టేనా నాయన, గురువులు చెప్తున్నారే ఇదంతా కరెక్టేనమ్మా, బాగా చదివావా, అన్నీ చదువుకున్నావా అని అంటే దండం పెడుతూ తండ్రికి, నాన్న చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రముల్ నే చదివినవి కలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఆ ఆ నన్న బాగా చదివించారు నాయన నన్ను గురువులు, చక్కగా నాకు బోధ చేశారు. వాళ్ళు చెప్పినవన్నీ నేను నేర్చుకున్నాను. ఏంటి వాళ్ళు చెప్పింది? ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్. అదేడ ధర్మము, అర్థము, కామము, ఈ త్రివర్గములు అనేటువంటివి చెప్పారు. చూడండి అక్కడే చెప్తున్నాడు. అంటే మోక్షం చెప్పలేదు వాళ్ళు, అంటే వాళ్ళని సేవ్ చేశాడు. మళ్ళీ వాళ్ళ మీద పోకుండా మోక్షమేమో చెప్పలేదు, శ్రీహరిని గురించి చెప్పలేదు, త్రివర్గమలే చెప్పారు, ధర్మార్థ కామాలే బోధించారు. కనుక చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రముల్ అంతవరకు ఆగుంటే బాగుండేది. నే చదివినవి గలవు పెక్కులు. మళ్ళీ అదేంటి? ఇది కొంప ముంచేది. పోతన సహజ పాండిత్యం. నే చదివినవి గలవు పెక్కులు అంతవరకు పర్వాలేదు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఎస్సెన్స్ ఆఫ్ టీచింగ్ నా దగ్గర ఉందన్నాడు. వాళ్ళు ఏం టీచ్ చేశారు అది వేరు, ఎస్సెన్స్ ఆఫ్ టీచింగ్ మాత్రం నా దగ్గర ఉంది. చదువులలో సారం ఏదో. ఏంటి చదువుల్లో సారం? అది అధ్యాత్మ విద్య, విజ్ఞానం. అది అన్ని విద్యల్లోకి అధ్యాత్మ విద్య శ్రేష్టం. ఆ మాట అనకుండా చదువులలో మర్మం వెళ్ళ దాంట్లో ఉండేటువంటి సారభూతమైనటువంటి విషయం అంతా కూడా చదివేశాను అనేటప్పటికి ఒక్కసారి ఆలింగనం చేసుకొని అబ్బా ఎంత ఆనందంగా ఉందో. ఒక్కసారి అట్లా అయినా మొదట్లో ప్రారంభం కదా, చిన్నపిల్లవాడు కదా. ఇప్పుడు చూడు నా బిడ్డ ఏది నాయన ఒక్కటి ఏదన్నా శ్లోకం చెప్తా. వినాలి. చండమార్కులు కూడా ఎట్లున్నారంటే పాపం ఈ 6 నెలలు బాగా కంట్రోల్గా ఉన్నాడు కనుక ఇప్పుడు కూడా చెప్పాడు కనుక ధర్మార్థం ముఖ్య పాపం వాళ్ళకి అర్థం కాల. ఏది చదువులలో మర్మం ఏంది అని. అంటే వాళ్ళు చెప్పిందంతా నేను అర్థం చేసుకుని అట్లా పాపం వాళ్ళు ఏదో ఎరిబాగులు ఉన్నారు, అట్లా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఈయన విషయం వేరే. ఇప్పుడు అడిగాడు, నాయనా ఏదో ఒక్కసారి చెప్పమ్మా, ఏమేంటి చెప్పు. శ్రవణం కీర్తనం విష్ణు. ఇక్కడ శ్రవణం కీర్తనం విష్ణు, శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. నాన్న నవవిధ భక్తి స్వరూపాలు నాన్న. శ్రవణం భగవంతుని గురించి వినాలి. మహాత్ములు చెబుతూ ఉంటే భగవంతుని అనంత కళ్యాణ గుణాల గురించి వినాలి నాన్న. శ్రవణం, శ్రవణాదేవ సాధనం, శ్రవణమంగళం, మంగళకరమైనటువంటి శ్రవణం చేయాలి నాన్న. శ్రవణం కీర్తనం, భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. కాబట్టి శ్రవణము కీర్తనము 2 చేయాలి నాన్న. ఆ తరువాత స్మరణం, ఎప్పుడు భగవంతుని యొక్క స్మరణమే జరుగుతున్నాను నాన్న. ప్రపంచం కాదు, భగవంతుని గురించి స్మరిస్తూ ఉండాలి. పాదసేవనం, ఈ విశ్వమంతా భగవంతుని యొక్క పాదమే. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి, పురుష సూక్తం. కాబట్టి ఇదంతా కూడాను భగవంతుని యొక్క పాదమే నాన్న. అందువల్ల విశ్వమంతా కూడా విశ్వనాథుని స్వరూపంగా చూడాలి, జగత్తంతా కూడా జగన్నాథుని స్వరూపంగా చూడాలి. పాదసేవనం, అర్చనం, భగవంతుని అర్చిస్తూ ఉండాలి ఎప్పుడు విష్ణువుని. వందనం, ఆయనకి నమస్కరిస్తూ ఉండాలి. అంతా నీదే నాదేమి లేదు, నమ ఇతి ద్వే అక్షరే అంటూ వందనం. దాస్యం, హే భగవాన్ నువ్వు ప్రభువి, నేను దాసుణ్ణి అని సేవ చేస్తూ ఉండాలి. దాస్యం. సఖ్యం, మనసు ఎప్పుడు భగవంతుడితోనే ఫ్రెండ్షిప్ చేయాలి. సఖ్యం, ఆత్మనివేదనం, చివరికి మన స్వరూపాన్నే భగవంతుని ఎందు ఐక్యం చేసేయాలి. కర్పూరం వెలిగిస్తే ఏ విధంగా ఏది మిగలదో అట్లాగే భగవంతుని యొక్క కైంకర్యంలో నేను నాదనేటువంటి అహంకార మమకారాన్ని విడిచిపెట్టి భగవంతుల్లోనే ఐక్యమైపోవాలి నానా అని అంటూ ఇంకా ఆగలేదు. కంజాక్షునకు గాని, ఇంతకుముందు నేను చెప్పింది వ్యాస భాగవతం సాంస్క్రిట్. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంపిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. నాన్న హరిపూజనము లేని,
హస్తంబు హస్తమే తరుశాక నిర్మిత దర్వికాగా కమలే